హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం జ్విట్టర్ అయాన్, డైపోలార్ అయాన్, ఇన్నర్ సాల్ట్ అంటే ఏంది నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఆల్ఫా అమైనో యాసిడ్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఐసోఎలక్ట్రిక్ పాయింట్. ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అంటే తెలుగులో సమవిద్యుత్ స్థానము అని అంటారు. ఇంగ్లీష్లో ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అంటే ఏంటంటే ద pH ఆఫ్ అమైనో యాసిడ్ సొల్యూషన్ ఎట్ విచ్ ద అమైనో యాసిడ్ does not migrate to any electrode under electric current is called isoelectric point. The pH of amino acid solution at which the amino acid does not migrate to any electrode under electric current is called isoelectric point. ఇక్కడ గమనించినట్లయితే NH3+CHR జ్విట్టర్ అయాన్ అమైనో యాసిడ్ అనేది జ్విట్టర్ అయాన్ రూపంలో ఉంటుంది, డైపోలార్ అయాన్ రూపంలో ఉంటుంది. ఇక్కడ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ OH- ఫస్ట్ ఇక్కడ NH3+లో H+ లాస్ అవుతుంది. అప్పుడు NH3+ కాస్త NH2CHRCOO- యానాయాన్ మైగ్రేషన్ టు యానోడ్. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే ఈ H+ని తీసుకొని NH3+CHRCOO- H+ కలిసి COOH అంటే ఫైనల్గా NH3+CHRCOOH క్యాటయాన్ మైగ్రేట్స్ టు క్యాథోడ్. నెక్స్ట్ ఇక్కడ ఇన్ ఎడిషన్ ఆఫ్ యాసిడ్ టు అమైనో యాసిడ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఏ క్యాటయాన్ వైల్ ద ఎడిషన్ ఆఫ్ ఏ బేస్ it converts into anion. Hence it is accepted that at a definite pH value the acidic and basic properties of amino acid must be balanced, and hence the amino acid at this particular pH value should exist as neutral dipolar ion, that is electrically neutral జ్విట్టర్ అయాన్. అంటే ఇక్కడ సమవిద్యుత్ స్థానం అంటే ఒక అమైనో ఆమ్లానికి కొద్దిగా ఆమ్లాన్ని కానీ మరియు క్షారాన్ని కానీ కలుపుతూ పోయినప్పుడు ఏదో ఒక pH వద్ద అమైనో ఆమ్లము పూర్తిగా జ్విట్టర్ అయాన్ రూపంలో ఉండి విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు యానోడ్ వైపు కానీ క్యాథోడ్ వైపు కానీ ప్రయాణించకుండా స్థిరంగా ఉంటుంది. ఆ pH విలువను ఆ అమైనో ఆమ్లం యొక్క సమవిద్యుత్ స్థానము అని అంటారు. అంటే ఒక అమైనో ఆమ్లానికి కొద్దిగా ఆమ్లాన్ని మరియు క్షారాన్ని కలుపుతూ పోయినప్పుడు ఏదో ఒక pH వద్ద అమైనో ఆమ్లము పూర్తిగా జ్విట్టర్ అయాన్ రూపంలో ఉండి విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు యానోడ్ వైపు కానీ క్యాథోడ్ వైపు కానీ ప్రయాణించకుండా స్థిరంగా ఉంటుంది. ఆ pH విలువను ఆ అమైనో ఆమ్లం యొక్క సమవిద్యుత్ స్థానము ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అని అంటారు. అయితే ఇక్కడ ఒక్కొక్క అమైనో ఆమ్లానికి ఒక నిర్దిష్టమైన సమవిద్యుత్ స్థానం ఉంటుంది. అంటే ఒక్కొక్క అమైనో ఆమ్లానికి ఒక నిర్దిష్టమైన సమవిద్యుత్ స్థానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమైనో యాసిడ్స్ ఇక్కడ ఐసోఎలక్ట్రిక్ పాయింట్. గ్లైజిన్ యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ ఎంత అంటే 6.1, ఎలనిన్ 6.0, సిరిన్ 5.7, ఆస్పారిటిక్ యాసిడ్ 2.8, లైజిన్ 9.7. అంటే ఇక్కడ ఒక్కొక్క అమైనో ఆమ్లానికి ఒక నిర్దిష్టమైన సమవిద్యుత్ స్థానం అనేది ఉంటుంది. ఇక్కడ సమవిద్యుత్ స్థానం వద్ద అమైనో ఆమ్లాలు అత్యధిక ద్రావణశీలతను కలిగి ఉంటాయి. సమవిద్యుత్ స్థానాన్ని ఉపయోగించి ఒక మిశ్రమం నుండి అమైనో ఆమ్లాలను వేరు చేయవచ్చు. ఇక్కడ
In a solution with pH less than isoelectric point, amino acid exists as cation, and in a solution with pH greater than isoelectric point, amino acids exists as anion. So next, important points, all the amino acids all the amino acids all the amino acids do not have same isoelectric points, and it is rare to have isoelectric points is equal to 7. All the amino acids do not have same isoelectric points, and it is rare to have isoelectric points is equal to 7. Next point, the pH of the isoelectric points depends upon the strength of the NH2 and COOH groups. The pH of the isoelectric points depends upon the strength of the NH2 and COOH groups. Next point, at isoelectric point, the solubility of amino acids in water in minimum due to the non-polaric character. At isoelectric point, the solubility of amino acids in water is minimum due to the non-polaric character. Next point, the amino acids at pH values lower than that of its isoelectric points exists as a ion exists an cation, then the amino acids at pH values lower than that of its isoelectric points exists an anion, while pH value higher than that of isoelectric point exists an cation. Then in applied in the separation of mixture of amino acids, the amino acids at pH values lower than that of its isoelectric points exists an anion, while pH value higher than that of isoelectric point exists an cation. Then in applied in the separation of mixture of amino acids, isoelectric point ante the pH of amino acid solution at which the amino acid does not migrate to any electrode under electric current is called isoelectric point. ఒక అమైనో ఆమ్లానికి కొద్దిగా ఆమ్లాన్ని మరియు క్షారాన్ని కలుపుతూ పోయినప్పుడు ఏదో ఒక pH వద్ద అమైనో ఆమ్లం పూర్తిగా జ్యూటరయాన్ రూపంలో ఉండి విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు యానోడ్ వైపు కానీ క్యాథోడ్ వైపు కానీ ప్రయాణించకుండా స్థిరంగా ఉంటుంది. ఆ pH విలువను ఆ అమైనో ఆమ్లం యొక్క సమవిద్యుత్ స్థానము అంటారు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం.